నమస్కారం. దక్షిణ భారతదేశంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయ క్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఒక్కొక్క క్షేత్రానికి ఒక్కొక్క చరిత్ర ఉండడం అనేది మీరు గమనించే ఉంటారు. అదేవిధంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతికి 44 కిలోమీటర్ల దూరంలోని పాకాల సమీపంలో వెలసి ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు కోరి వచ్చి కొలువై భక్తుల కొంగు బంగారమై విలసిల్లుతున్నాడు. తిరుపతి జిల్లా పాకాల మండలం ఊట్లవారిపల్లెలో ఆనందగిరిపై వెలసి ఉన్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి క్షేత్రం ఎంతో మహిమాన్విత చరిత్ర కలిగిన దేవాలయంగా ప్రసిద్ధికెక్కినది. తిరుపతికి 44 కిలోమీటర్ల దూరంలోనూ, చిత్తూరుకి 30 కిలోమీటర్ల దూరంలోనూ, పాకాల పట్టణానికి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊట్లవారిపల్లె సమీపంలో ఈ ఆలయం లొకేట్ అయి ఉంది. ఇదిగో ఈ రైల్వే గేటు దగ్గర కనిపిస్తున్నదే ఇదేనండి ఊట్లవారిపల్లి. ఈ గేటు దగ్గర ఉన్న ఆర్చి మార్గం ద్వారా మనం ఆనందగిరి కొండను చేరుకోవాల్సి ఉంటుంది. దారి పొడవునా ఆహ్లాదకరమైన ప్రకృతి దృశ్యాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. రోడ్డుకు కుడివైపున ఉన్న చెరువు, అందులో ప్రతిబింబించే మేఘాల దొంతరలు, పెట్టని కోట గోడల్లా చుట్టూ ఉన్న కొండలు, నయన మనోహరంగా కనిపించే దృశ్యం, ఇంకా ఆలయాన్ని సమీపించే కొలది పచ్చని పంట పొలాల సోయగం చూసి తీరవలసిందే గాని వర్ణించనలవి కాదు. మీరు చూడండి. అదిగో అల్లంత దూరంలో అక్కడ కనిపిస్తున్న సుబ్రహ్మణ్య స్వామి వారి పెద్ద విగ్రహం చూడండి. దీని ఎత్తు 54 అడుగులు. ఈ విగ్రహ నిర్మాణానికి దాదాపు 85 లక్షల రూపాయలు ఖర్చు అయిందట. దక్షిణ భారతదేశంలో తమిళనాడు రాష్ట్రంలోని సేలం జిల్లాలో అతి పెద్ద సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ఉండగా, రెండవ అతిపెద్ద సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ఇదేనని చెబుతారు. చూడండి, బంగారు వర్ణంతో మెరిసిపోతూ వేలాయుధం ధరించి అభయప్రదాతగా దర్శనమిస్తున్న సుబ్రహ్మణ్య స్వామి విరాట్ రూపంతో దర్శనమిస్తున్నారు. వేల్మురుగా హరోహర, వేల్మురుగా హరోహర అంటూ ఈ మూర్తిని దర్శించుకొని భక్తులు ముందుకు సాగుతారు. ఇదిగో ఈ సమీపంలోనే కనిపిస్తున్న ఈ జంట సమాధులు ఈ ఆలయం కట్టించిన మునిస్వామి ఆచార్య దంపతులు అని స్థానికుల కథనం. ఈ దేవస్థానంలో వివిధ ప్రాంతాల వధూవరుల వివాహాలు కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఈ ఆలయంలో వివాహం చేసుకున్న దంపతులకు పుత్ర సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం. అంతేకాకుండా స్వామివారు ఆరోగ్య ప్రదాతగా కూడా వాసికెక్కారు. ఈ దేవస్థానంలో వివాహాలు ఎక్కువగా జరుగుతాయనడానికి ఇక్కడ కనిపిస్తున్న ఈ పుష్పాలంకరణ తోరణాలే సాక్ష్యం. ఆనందగిరి కొండపైకి చేరుకునే మెట్ల మార్గంలో ముందుగా భక్తులు వినాయకుని దర్శించుకుంటారు. అదిగో అక్కడ కనిపిస్తున్నటువంటి ఆ ఎత్తైన కొండనే ఆనందగిరి అంటారు. ఈ ఆనందగిరి కొండపైనే సుబ్రహ్మణ్య స్వామి వారు వల్లీ దేవసేన సమేతంగా వెలసి ఉన్నారు. ఈ ఆనందగిరి కొండ మీదికి 2 మెట్ల మార్గాలు ఉన్నాయి. ఒకటి కొండ మీదికి చేరుకోవడానికైతే, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి దర్శనానంతరం క్రిందికి దిగడానికి మరో మెట్ల మార్గం మనం ఇక్కడ చూడవచ్చు. సుబ్రహ్మణ్య స్వామి వారి ప్రధాన ఆలయం నెలవై ఉన్న ఆనందగిరి కొండపైకి వెళ్ళే మెట్ల మార్గం చాలా చక్కని ప్రకృతి దృశ్యాలతో కనువిందు చేస్తుంది. ఇక ఈ మెట్లు ఎక్కుతూ ఈ ఆలయ స్థల పురాణం గురించి మనం తెలుసుకుందాం. ఈ దేవస్థానం గల ఈ ప్రాంతం పూర్వం పల్లవ దొరల ఏలుబడిలో ఉన్నందున ఈ ప్రాంతాన్ని పాళ్యంకొండ అని పిలిచేవారట. ఈ పాళ్యంకొండలోని పెద్ద గుండు క్రింద పూర్వం సిద్ధాచార్య అనే వ్యక్తి సంతాన ప్రాప్తికై ఈశ్వర ధ్యానం చేశాడట.
ఒక శుభదినమున వారికి పుత్ర సంతానం కలిగిందట. పుత్రునికి పాలవరాయుడు అనే పేరు పెట్టి ఎంతో అల్లారుముద్దుగా పెంచుకునేవారట. అయితే దురదృష్టవశాత్తు పాలవరాయనికి 11 సంవత్సరముల వయసు వచ్చేటప్పటికి అతని తల్లిదండ్రులైన సిద్ధాచారి దంపతులు మరణించారట. ఆ విధంగా తల్లిదండ్రులను కోల్పోయిన పాలవరాయుడు ఎంతో వైరాగ్యంతో కందమూలాదులు తింటూ నిత్యం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని ధ్యానిస్తూ తనకు 80 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు ఘోర తపస్సును ఆచరించాడట. పాలవరాయని తపస్సుకు మెచ్చిన సుబ్రహ్మణ్య స్వామి ప్రత్యక్షమై ఏమి వరము కావాలో కోరుకోనాయనా అని అనగా, పాలవరాయుడు, స్వామి, మీ దర్శనం వల్ల నా జన్మ తరించింది. అదేవిధంగా ఈ ప్రాంతపు ప్రజలను ఉద్ధరించడానికి తమరు వల్లి దేవసేన దేవేరులతో కలిసి ఇక్కడ వెలసి భక్తులను అనుగ్రహించవలసినదిగా మనవి అని వేడుకున్నాడట. శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారు తన భక్తుడైన పాలవరాయని కోరికను సమ్మతించి రాబో కాలంలో ఒక స్వర్ణకారుని చేతుల మీదుగా ఈ దేవస్థానం నిర్మితమవుతుందని అభయమిచ్చి అంతర్ధానమయ్యాడట. ఆ తరువాత కొంతకాలానికి పాకాల పట్టణంలోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి భక్తుడైన మేలిపాటి మునిస్వామి ఆచారి అనే బంగారు వ్యాపారికి కడుపు నొప్పి వచ్చి చాలా బాధపడుతూ ఉండేవాడట. అయితే అతను ఎన్ని వైద్యాలు చేయించుకున్నా, ఎన్ని మందులు తీసుకున్నా కూడా అతని కడుపు నొప్పి నయం కాకుండెనట. మరి ఒకరోజు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు ఆ భక్తునికి స్వప్నంలో కనిపించి పాళ్యం కొండపై గల దోణిలోని తీర్థమును సేవింపుమని చెప్పెనట. మేలిపాటి మునిస్వామి ఆచారి స్వామివారి సూచన ప్రకారం నేటి ఆనందగిరిగా పిలువబడుతున్న పాళ్యం కొండలోని దోణిలోని తీర్థమును సేవింపగా కడుపు నొప్పి నుండి ఉపశమనం పొందాడట. ఈ విషయాన్ని పరిసర గ్రామ ప్రజలకు తెలిపి వారి సహకారంతో మునిస్వామి ఈ దేవస్థానాన్ని నిర్మించాడట. అయితే ఈ దేవస్థానమునకు వెళ్ళుటకు పెద్ద రాతిగుండు అడ్డుగా ఉన్నదని శ్రీ స్వామివారిని ప్రార్థింపగా స్వామివారి అనుగ్రహంతో ఈ రాతిగుండుపై పిడుగుపడి ఈ గుండు రెండుగా చీలి మధ్యలో దారి ఏర్పడిందట. ఆ విధంగా సుబ్రహ్మణ్య స్వామివారు పిలిస్తే పలికే దేవుడిగా, ఆరోగ్య ప్రదాతగా, సంతాన కారకుడుగా ప్రసిద్ధికెక్కాడు. ఇక అప్పటి నుంచి ప్రతి ఏడాది ఆడి కృత్తిక మాసంలో 5 రోజుల పాటు ఇక్కడ స్వామివారికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయట. ఈ ఆలయం దాదాపు 100 సంవత్సరాల క్రితం నిర్మింపబడిందని చారిత్రక ఆధారాల ద్వారా తెలియచున్నది. ఆనందగిరి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి దేవస్థానం నందు ఇప్పటి వరకు 100 వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగాయని అంటారు. ఈ ఆనందగిరి దేవస్థానం నందు వెలసియున్న ఈ సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించిన వారికి ఆయురారోగ్యములు సిద్ధించి సకల సంసార దుఃఖముల నుండి విముక్తి కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మాకు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దర్శనం చాలా బాగా జరిగిందండి. ఇక్కడ పూజారి గారు గోత్రనామాలతో చక్కగా అర్చన చేశారు. ఆలయం లోపలికి కెమెరా అలో లేదు కాబట్టి మీకు ప్రధాన ఆలయంలోని స్వామివారిని చూపించలేకపోయినా మా కనులారా దర్శించుకొని స్వామి అమ్మవార్ల దివ్యమంగళ రూపాలను హృది నిండా నింపుకొని ఆనందగిరి కొండపై నుండి ఇదిగో ఈ 2వ మెట్ల మార్గం ద్వారా క్రిందికి దిగివచ్చాము. ఆనందగిరి కొండపై నుండి క్రిందికి దిగిన తర్వాత భక్తులు ఇక్కడ వెలసి ఉన్న నాగదేవతలను కూడా దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటారు. ఆరోగ్య ప్రదాతగా, కళ్యాణ కారకుడిగా, సంతాన ప్రదాతగా, పిలిస్తే పలికే మహిమాన్విత కార్తికేయుడుగా ప్రసిద్ధిగాంచిన పాకాల సుబ్రహ్మణ్య స్వామి వారిని మీరు కూడా దర్శించుకుని ధన్యులు కండి. వేల్మురుగా హరోం హర, వేల్మురుగా హరోం హర. మరిన్ని పురాతన ఆలయాల విశేషాల కోసం ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ను మొదటిసారి చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.